యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము ప్రభు ప్రేమతో పిలిచెను ప్రియుడా ప్రియముగను చేరుము పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము ప్రభు ప్రేమతో పిలిచెను ప్రియుడా ప్రియముగను చేరుము పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము పరిశుద్ధునిగా నిన్ను చేర నీ హృదయమే ఆలయం పరిశుద్ధునిగా నిన్ను చేర నీ హృదయమే ఆలయం ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము శాశ్వతము కాదు ప్రియుడా నీ దివ్యా దేహము శాశ్వతము కాదు వాసం నీ ఉన్న దేశము శాశ్వతము కాదు ప్రియుడా నీ దివ్యా దేహము శాశ్వతము కాదు భాసం నీవున్న దేశము శాశ్వతమైనది ప్రభుత్వాసం పరలోక రాజ్యము శాశ్వతమైనది ప్రభుత్వాసం పరలోక రాజ్యము ప్రభు యేసుని ద్రాక్షావళి గురించి దేవుడు మనతో ఏం మాట్లాడినాడు? నేను మీకు చేసిన దానికంటేను ఎక్కువగా ఎవరైనా చేయగలరా? యేసుక్రీస్తు
మనుషులకు ఎంత గొప్ప కృపను చూపినాడో ఈ మాట మనకు అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్న మాటను మనం ధ్యానం చేసుకున్నాం. నేను చేసిన దానికంటేను ఎవరైనా మీకు దాని అర్థం ఏంటంటే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరు అంతగా మీకు కృపను చూపలేదు, ఎవరు ఆ విధంగా చేయలేరు అన్న మాటను మనము దేవుడు పోయిన వారం మనం తెలియజేసుకున్నాం. ఈ దినము వాక్యంలోనికి వెళదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. చాలా ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురగా మాత్రమే వాడుకొని నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేయబడుతున్నది. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవబడదు. దానిలో గచ్చ పొదలను, బలురక్క సీచెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చేదను అని చెప్తున్నాడు. చూడండి, ఫలింపని వారి మీద దేవుడు ఎంత భయంకరంగా ఆయన తన కోపాగ్ని చూపుతున్నాడో చూడండి. ఫలభరితము లేని వారి జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో దేవుడు ఈ వాక్యము మనకు తెలియచేస్తున్నాడు. వారి మీద ఎంత కోపము, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవబడదు. అనగా శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వి దానికి మరలా జీవాన్ని పోయడానికి ఇష్టపడ్డాడు. ఫలించిన దాన్ని అది నాశనం అవడానికి ఇష్టపడతాడు, కానీ దాన్ని తీసివేసి మరలా పారతో త్రవ్వి దాన్ని మరలా మొలిపింపజేయడానికి ఇష్టం చూపను అని దేవుడు డైరెక్ట్గా చెబుతున్నాడు. ఏ వ్యక్తి అయితే ఫలభరితంగా ఉండరో, ఎవరైతే ఫలభరితమైన జీవితంలో జీవించరో, వారి మీద దేవుని కోపము బహుగా రగులుకున్న సంగతి ఇక్కడ తెలియచేయబడుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం అంటే ఆటలు కావు. ఏదో వచ్చి 4 పాటలు పాడుకొని లేకపోతే కాసేపు ఆత్మతో నింబడి వెళ్ళిపోవటం, అది ఆత్మీయ జీవితం కాదు. ఫలభరితం లేకపోతే ఏం చేస్తాడంట ఆయన? పారతో తవ్వడంట, శుద్ధి చేయడంట. శుద్ధీకరణ లేదు అనగా ఇంకా పాప క్షమాపణ వారికి లేదని అర్థం. ఫలించని ప్రతి ఒక్కరూ, ఏ వ్యక్తి అయితే కారు ద్రాక్షాలు కాస్తారో, ఫలభరితం లేని జీవితం ఉంటుందో, ఫలభరితం లేని బ్రతుకుతారో, వారి మీద రక్త శుద్ధీకరణ ఉండదు. వాళ్ళు నిత్యము పాపులుగానే ఉండిపోతారు. ఆత్మలో ఫలభరితం లేని వాళ్ళు, ఆత్మలో అభివృద్ధి లేని వారు, ఆత్మ సంబంధముగా ఫలాలు పొందని వాళ్ళు, దేవుడు చూచినప్పుడు ఆ చెట్టుకి చక్కగా ద్రాక్ష తీగకి మంచి ద్రాక్ష ఫలాలు ఉంటే తప్ప నీవు కారు ద్రాక్షాలు పండితే నీ మీద ఆయన కోపం ఎట్లుంటుందంటే నీ పాపమునకు ప్రాయశ్చిత్తం లేదని అర్థం. ఇక నిన్ను శుద్ధి చేయడంట. అనగా ఎన్నాళ్ళకు అయ్యా నన్ను శుద్ధి చేయి, నన్ను శుద్ధి చేయ, నన్ను శుద్ధి చేయ అంటూ ఉంటాం. కానీ ఇక శుద్ధీకరణ లేదు, శుద్ధీకరణ ఉండదు. ఇక ఆయన ప్రశస్తమైన రక్తంతో ఎవరిని కడగడు. ఇంకా కడగటమే కాకుండా పారతో దాన్ని తీసివేసి మరలా ఇంకొకటి దీనికి నీకు బదులుగా నాటను కూడా నాటనంట ఆయన. అంటే అర్థం ఏంటంటే ఇక కంప్లీట్గా ఆ యొక్క జాతిని అనగా ఆ వంశం మీద కృపను చూపడని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ఫలభరితమైన జీవితం లేకపోతే ఆ వంశం మీద కృప చూపకుండా ఎండబెట్టేస్తాడట. మన ఒక్కలం చేసే పొరపాటు అది మన బిడ్డలకు, మన కుటుంబానికి వస్తుంది.
అందుకంటారు ఒకరితో నాకెందుకు, నేను పరిశుద్ధంగా ఉంటే చాలంటే కుదరదు, ఒప్పుకోడు దేవుడు. ద్రాక్ష తీగ అది ఫలించాల్సిందే. అది క్రీస్తుతో అంటకట్టబడిన తర్వాత మంచి ద్రాక్ష ఫలాలు ఇవ్వాల్సిందే. అది పండకపోతే దేవుడు ఏం చేస్తాడు, దాని మీద కృపను చూపడు, దాన్ని శుద్ధి చేయడు, బాగు చేయడు. అంతేకాకుండా దాని మీద పార పెట్టాడు, పారతో తవ్వడు, దాన్ని ఎరువు వేయటానికో లేకపోతే నీరు కట్టడానికో లేకపోతే దాని చుట్టూ పాదుదవ్వి చక్కగా మంచి ఎరువు వేయడానికో దాన్ని ఉపయోగించడంట. దాన్ని ఏం చేస్తాడు, కంప్లీట్గా వదిలివేస్తాడంట. కంప్లీట్గా వదిలివేయబోతున్నాడు ఆయన. ఎంత భయంకరమైన మాట ఇవి! ఫలించని ప్రతి ఒక్కరి మీద దేవుడు చూపుతున్న భయంకరమైన కోప ఉగ్రత ఏమిటంటే ఇదే ప్రియా దేవుని బిడ్డలారా. మరి అనుకుంటా, నాకెందుకులే, నా వరకు నేను పరిశుద్ధంగా ఉంటే చాలు, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో యథార్థంగా ఎదిగితే చాలు అని అనుకుంటారు. అది భ్రమ. ఆ విధంగా ఉన్నావంటే నీ మీద ఆయన కోపము రగులుకుంటుంది, నీ మీద దేవుని కోపము రగులుకుంటుంది. ఆ కోపం మన జీవితాలను సర్వనాశనం చేస్తుంది. అంతేకాకుండా మరలా నీకు బదులుగా అక్కడ ఎవరిని నాటడంట, అదేమైపోద్ది, బీడిపోద్దంట. ఇక్కడ ఏం వస్తుంది చూడండి, వాక్యం చదువుకుందాం. దానిలో గచ్చబొదలను బలురెక్కసి చెట్లను బలిసియుండును అంటున్నాడు. అనగా చూడండి ఎంత భయంకరంగా గచ్చబొదలో. ఇవి దేనికి సాధ్యం? కష్టాలకు సాదృశ్యం, కష్టాలకు, వేదనలకు, శోధనలకు సాదృశ్యం, బాధలకు సాదృశ్యం, ముళ్ళు లాంటి జీవితానికి సాదృశ్యం. ముళ్ళతో గుచ్చబడిన బాధ అనుభవిస్తూ ఉంటారు. దేవుని కొరకు ఫలించని ప్రతి ఒక్కరూ ముళ్ళ బాధను పరుతూ ఉంటారు. వారి కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, వాళ్ళ కుటుంబంలో అభివృద్ధి ఉండదు, వారు సమృద్ధిగా వారి బిడ్డలు వారి బల చుట్టూ ఒలి మొక్కలుగా ఎదగలేరు. అందుకే దేవుడు ఇంత చక్కగా ఫలించగల చెట్టుని తీసివేయగల కారణం అదే. దాన్ని తీసివేస్తే దాని మీద ఏ మొక్క పారతో తవ్వడు, లోతైన జీవితం నడిపించడు. ఫలించలేని వారికి లోతైన జీవితంతో పని లేదు, ఫలించే వారికే లోతైన జీవితం. ఫలించని ప్రతి చెట్టుకి, ప్రతి వ్యక్తికి లోతైన అనుభవంలోనికి నడవలేరు. వాళ్ళు ఫలభరితం లేని వారికి లోతైన లోతులోనికి ప్రవేశించలేరు. వారు కారు ద్రాక్షాలు కాసే ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఉంటారంటే ప్రియా దేవుని ఫలభరితం లేని జీవితాలతో జీవిస్తూ ఉంటారు. వాళ్ళలో చలనం ఉండదు, వాళ్ళలో ఫలమే దేవుని దగ్గర నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు, సమృద్ధి కావాల్సిన మొత్తము తీసుకొని ఆ వల్లితో అంటకట్టబడిన తరువాత దానికి తగినట్టుగా ఆ ద్రాక్షవల్లి ప్రయాసపడి తన శరీరంలో ఉన్నదంతా కూడా ఆ తీగలకు పంపిస్తే అది కాపాడుకొని, కూడబెట్టుకొని, ఎక్కడి నుంచో సంపాదించుకొని, నీటిని గ్రహించి దాంట్లో శక్తిని తీసుకొని ఆ కొమ్మలకు కావాల్సిన ఆహారాన్ని సప్లై చేయడం కోసం అది బహుగా కష్టపడి, రాత్రి పగళ్ళు కష్టపడి ఆ కొమ్మలకి కావాల్సిన పోషకాలు అందిస్తూ ఉంటే అవి తీసుకొని అది ఫలించకపోతే అది ఎంత బాధ చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునితో అంట కట్టబడిన తరువాత ఏ సంఘమైనను, ఏ విశ్వాసుడు, ఏ సేవకుడైనను ఫలించకపోతే వారి మీద దేవుని యొక్క ఉగ్రత బహుబలంగా ఉంటుంది. వారి కుటుంబాల్లో శ్రమలు, వేదనలు, శోధనలు ఇవే. ఎందుకంటే వాళ్ళ జీవితం బలురక్కసి చెట్ల మళ్ళీ ఉండిపోతుంది. ఫలభరితం లేని జీవితాలు, ఇక ఆశీర్వాదం ఉండదు, దీవెనలు ఉండవు, సమృద్ధి ఉండదు. ఇంకా చెప్పాలంటే పర సంబంధమైన దీవెన కూడా పోగొట్టుకొని నిన్ను శుద్ధి చేయని రీతిగా దేవుడు మార్చేస్తాడు. ఇక నీలో శుద్ధీకరణ అనేది ఉండదంట. అనగా దేవా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అంటే వారి మీదకి శుద్ధీకరణ ఉండదు. మనం చేసే పనులన్నీ చేయాలన్నీ చేస్తాం, లాస్ట్లో కూర్చొని తండ్రిని తప్పు చేశాను దానికి క్షమాపణ వస్తుందా? ఫలభరితం లేని జీవితాలకు క్షమాపణ రాదు. ఫలభరితం లేని జీవితాలు క్షమాపణ కోరుకోవడానికి అర్హులు కాదు. ఫలభరితం లేని వారు దేవుని రక్తంతో కడగడానికి అర్హులు కారు. అందుకే ఫలాలు ఫలించాలి. ఫలిస్తేనే నువ్వు అడిగితే అర్హత పొందుకుంటావు. అడిగి అర్హత వచ్చింది. ఫలము లేని వాళ్ళు, ఫలించని ప్రతి చెట్టు అడిగి అర్హత ఉండదు. అడిగినా దానికి ఏమి సహాయము చెయ్యడు. మరి ఎక్కడి నుంచి వస్తుందంటే నీతిమంతుల మీదను పాపుల మీద దేవుడు కృప చూపినట్టుగా వారి మీద వర్షము కురిపిస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు.
చక్కని ప్రేమను చూపుతున్నాడు. ఎవరి మీద? నీతిమంతుల మీదను పాపుల మీదను తేడా లేకుండా కృపను చూపినట్టుగా వీళ్ళు కూడా ఆ లిస్టులో కొట్టుకుపోతూ ఉంటారు. కానీ వారి జీవితం అంతా మొండ్ల పొదలే, బలురక్కసి చెట్ల మధ్యనే బ్రతుకుతారంతే. అనగా వాళ్ళు పైకి లేచి గుచ్చుకుంటే, కిందకి లేస్తే గుచ్చుకుంటే, పండుకుంటే గుచ్చుకుంటే, అనగా బాధ వేదన ఇంట్లోనే ఉండిపోతుంది. ఫలభరితం లేని ప్రతి జీవిత కుటుంబాల్లో ఇదే ఉంటుంది. అందుకే దేవుడు ద్రాక్షవల్లి గురించి అంత క్లారిటీగా చెప్పాడు. అదేదో చక్క కథలు అనుకున్నాం, కానీ కథ కాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితం అది. మనిషి జీవితాన్ని గురించి దేవుడు అర్థమయ్యే రీతిగా మట్టి బుర్రలకు అర్థం కాదని, ఈ బుర్రలు అర్థం కాకుండా బ్రతుకుతారని దేవుడు ఏం చేస్తాడంటే దానికి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఒక ద్రాక్ష తీగని తీసుకొచ్చి చెప్పాడు. మనం అనుకుంటే ద్రాక్ష తీగ ఫలించకపోతే అంట నరికి అగ్నిలో వేస్తారంట. ఇది కథలాగా ఉంది. కథ కాదమ్మా, జీవితం అది. మనుషుల యొక్క జీవితం. రేపు దేవుడు మనుషులను ఏ విధంగా చూడబోతున్నాడో, ఏ విధంగా వారి మీదకు తీర్పు తీసుకురాబోతున్నాడో, ఇవన్నీ అర్థమయ్యే రీతిగా చక్కగా వివరించాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫలించకపోతే ఏముంటాయి అంటే మన జీవితం అంతా వేదనలు, శోధనలు, బాధలే. ఇంకా గొప్ప ఉగ్రత ఏంటంటే క్షమాపణ లేని బ్రతకటం. శుద్ధి చేసే జీవితం ఇక ఉండదు, శుద్ధీకరణ ఉండదు. నిన్ను శుద్ధి చేయడు, నిన్ను పారతో తవ్వడు, మళ్ళీ పాది వేయడు, మళ్ళా ఎరువు వేయడు, అంతేకాకుండా నీరు కూడా పెట్టడు. అది కంప్లీట్గా ఎండిపోయి ఆకాశ పక్షులు వచ్చి పీక్కు తిని, అదే రీతిగా మేకలు వచ్చి ఆకులు తినివేసి, కొమ్మలేమో ఆ యొక్క చెదలు తినేసి నిన్ను భూమి మీద లేకుండా సమూలంగా తీసివేస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు. ఏ వ్యక్తి ఫలం లేకుండా బ్రతుకుతారో, ఏ వ్యక్తి ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండరో, వారిని దేవుడు ఎంత భయంకరంగా శిక్షిస్తాడని మనం ఎప్పుడు అనుకోలేదు. అవును, ఆయన ఫలించని ప్రతి చెట్టు, అందుకే నరకటం అనే మాటకి అది భయంకరమైన కోపంతో కూడిన మాట. చెట్టుని వేరున గొడ్డలి ఉంచబడిందంటేనే భయంకరమైన మాట. అంటే అర్థం ఏంటి? హెచ్చరికలు, జాగ్రత్త. సంగమా, ఆత్మతో నింపడిన జనాంగమా, నా కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధ దేవుని బిడ్డలారా, ఇదిగో జాగ్రత్తగా ఉండు. మీరు ఫలించకపోతే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, నరికి ఏం చేస్తాడు? అగ్నిలో పారవేస్తాడంతే. అందుకే జాగ్రత్త. మనం ప్రతి విషయంలో ఫలములు ఫలించాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఫలభరితమైన జీవితం లేని ప్రతి వ్యక్తి ఆశీర్వాదమును పొందలేరు. పరలోక సంబంధ ఆశీర్వాదం రాదు, భూ సంబంధమైన దీవెన కూడా రాదు, ఆ అవసరతలు కూడా తీర్చబడవు. ప్రతిదీ కూడా. అందుకే అంటాడు, ముందు నువ్వు ఈ లోకంలో దీవించబడాలంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలంతే. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికితే అప్పుడు మనకు అవన్నీ, ఈ లోక సంబంధం అన్నీ మనకి ఇస్తాడు. మనం ఏం చేస్తాడు? నీతిని ఎత్తుకో, రాజ్యం ఎత్తుకో. డైరెక్ట్ నాకు ఈ ప్రభువా, నాకు ఈ ప్రభువా ఎట్లా ఇస్తాడు? ఫలము లేని చెట్టుకి కృపను చూపడు. తోట యజమానికి ఫలాలు ఫలించకపోతే ఎంత బాధ, ఎంత వేదన ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తోట వేసాం, ఆ తోటలో ఫలాలు లేకుండా ఒట్టి చెట్టు ఉండి మనకి ఎట్లుంటుంది? ఏమనిపించింది నీకు? ఎందుకు ఈ చెట్టు ఇక్కడ? వేస్ట్, దీనివల్ల ఉపయోగం లేదు, నేల వేస్ట్ అయిపోతుంది, దాన్ని చేసే శ్రమ వేస్ట్. నీళ్లు పెడుతున్నాం, చక్కగా చూస్తున్నాం, కలుపు మొక్కలు లేకుండా ప్రతిరోజు పీకి శుభ్రం చేస్తుంటే ఫలములు లేకుండా అట్లే ఉన్నావు అనుకో, ఏమైపోతుంది జీవితం? పీకి వేస్తాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితంలో ఫలాలు అనేది అవసరం. నువ్వు ఫలించాలి, అనేక ఆత్మలను ప్రభుత్వానికి తీసుకురావాలి. ఈ విధమైన జీవితం లేని జీవితాన్ని ఏమంటారంటే, వారు పిల్లలు ఉన్నా కానీ గొడ్డుపోతువులు అంటారు. ఎవరు? నువ్వు పిల్లలు కలిగి ఉన్నా నువ్వు గొడ్డుపోద్దానివే. ఒక్క ఆత్మను ప్రభు కొరకు నీ యొక్క చెట్టులో, నీ యొక్క తీగలో ఒక్క కాయ కూడా పడకపోతే, ఒక్క కాయ కూడా నువ్వు ఫలించకపోతే, అది మంచి ఫలాలు నీలో లేకపోతే అది గొడ్డుపోతనం. ఈ లోకంలో పిల్లలు కనకపోతే గొడ్డుపోతనం కాదు. బైబిల్లో రాయబడింది, పిల్లల కన్న తల్లి
ఎంతో ధన్యురాలు రాయబడింది. ఎందుకని? పరలోక మొత్తానికి తిప్పలుండవు బాధలని. కానీ ఎవరి గురించి అంటే ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించిన వారే. అందుకే జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవునితో ఎట్టి పరిస్థితుల్లో ఆడుకోకూడదు. అవకాశవాదులుగా ఆయన ఉపయోగించవద్దు. నువ్వు ఫలించాలి. ఎప్పుడు నిత్యము కనుచున్న గొర్రెవలే ఉండాలి. స్తుతి కలుగునగాక. ఎప్పుడు నిత్యము కనుచున్న గొర్రెవలే ఉండాలి. నిత్యము కనుచున్న గొర్రె మీద కాపరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. కాపరి కనుదృష్టి వారి మీదే ఉంటుంది, దాని మీదే ఉంటుంది. కాపరి కనుదృష్టి దాన్ని చక్కగా చూస్తాడు, దాన్ని చక్కగా మేపుతాడు, దాన్ని చక్కగా తీసుకెళ్తాడు, చక్కగా తాపిస్తాడు, చక్కగా దాని అవసరమైతే దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయ బాధ వస్తే దాని మీద వేసుకొని తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? అది కనుచున్న గొర్రె కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. మనము కూడా ఆ పరిస్థితుల్లో ఉంటే నిన్ను కూడా ఆయన భుజాల మీద ఎక్కించుకుంటాడు, నిన్ను కూడా మోస్తాడు, నిన్ను కూడా మోస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న చెంచులకు దేవుని యొక్క మహాకృపను బట్టి వారికి సువార్త అందించి, ఈ వర్షాకాలంలో వారు దోమలతో బాగా ఇబ్బంది పడతారని ఎరిగి వారికి చేతనైనంత మట్టుకు వారికి దోమతెరలు ఈ వర్షాకాలంలో వారికి అండగా ఉంటాయని దోమతెరలు వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దేవుడు చూపిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆ ప్రాంతంలో ఇటువంటి సమయంలో భయంకరంగా పరిస్థితి ఉంటుంది కనుక వారు దేవునికి సువార్త వారికి అందించి మా దగ్గర ఉన్న మట్టుకు దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడు చేసిన సహకారాన్ని బట్టి వారందరికీ కూడా ఆ ప్రాంతంలో, ఆ చెంచుగూడెంలో ఉన్న వారందరికీ, నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న చెంచులకు దేవుని యొక్క సువార్త అందించి వారికి దోమతెరలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ చెంచుల మధ్య దేవుడు అద్భుతమైన కార్యములు చేయలాగన, వారికి సువార్త అందించి వారిని ప్రభు దగ్గరికి నడిపించలాగన మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారికి దేవుని కృపను బట్టి మా దగ్గర ఉన్న వస్తువులు తీసుకువెళ్ళి వారికి ఇచ్చి దోమతెరలు ఇచ్చి దేవుని సువార్త ప్రకటించాం. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చూచుచున్నది ఇది నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న లంబాడి తాండాల్లో మేము సువార్త అందించడానికి వెళ్ళాము. అక్కడ దేవుని మహాకృపను బట్టి మేము సువార్త అందించాం. వారి మధ్య కొంతసేపు గడపడానికి ప్రభు కృప చూపించాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో మందిరము లేవు. వారు ఆరాధన చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఆ యొక్క గూడెమును దర్శించగా, యొక్క తాండాన్ని దర్శించినప్పుడు వారెంతో సంతోషంగా మమ్మల్ని స్వీకరించారు. ఇక్కడికి ఎవరు రారయ్యా, మీరే వచ్చి మమ్మల్ని దర్శించారు, మాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనందంతో వారెంతో పరవశించారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క తాండాలకు మేము దేవుని సువార్త అందించాము. అంతేకాకుండా మీరు చూచిన యొక్క స్థలములో మందిరం నిర్మాణము కొరకు వారు స్థలము కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అక్కడ మందిరం నిర్మాణం లేదు. ఇప్పుడు మేము వెళుచున్న ఆ యొక్క మార్గము పక్కన ఉన్న ఆ యొక్క స్థలం అంతా కూడా దేవుని మందిరము కొరకు ఇచ్చారు. ఆ యొక్క మందిరములు అక్కడ ప్రాంతంలో దేవుని మందిరము కట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క తాండాల్లో ఎక్కడ కూడా సువార్త అందరూ చాలా కష్టం. అయితే మేము ఎంతో ప్రయాసతో అడవిలో ప్రాంతంలో ఉన్న వారి మధ్యకి పోయి వారికి సువార్త అందించడం కారణాన ఆ స్థలము దేవుని మందిరము కొరకు ఇవ్వడం జరిగింది. ఈ చూచున్న ఈ యొక్క మందిరం, ఈ యొక్క స్థలంలో దేవుని మందిరం అక్కడ కట్టాలని ఆశపడుతున్నాం. వారు మందిరం మాకు లేదయ్యా, ప్రభువుని ఆరాధించిన స్థలం మాకు లేదన్నప్పుడు వారు ముందుకు వచ్చి స్థలం ఇచ్చారు. అంతేకాక కట్టమని వారే ప్రోత్సహిస్తున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మీరు యొక్క పరిచయాన్ని ప్రేమించి దయచేసి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క మందిరం నిర్మాణం ఇక్కడ ఆ తాండాల మధ్య నల్లమల అడవి ప్రాంతంలో కట్టబోతున్న ఈ మందిరం కొరకు మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క ప్రాంతంలో మందిరాలు లేవు. అదే రీతిగా భయంకరమైన అడవి ప్రాంతం. అటువంటి ప్రాంతాల్లో సువార్తకు వెళ్ళడానికి కూడా చాలా కష్టమవుతుంది. అటువంటి ప్రాంతాల్లో దేవుని మందిరము, అదే రీతిగా సువార్త కొరకు దేవుడు ద్వారం తెరిచినాడు. కనుక ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో దేవుని మందిరము కట్టులాగున మీ వంతు సహకారం అందించండి. దేవుడు సువార్తను ప్రకటింపజేయడానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సువార్త అందని గ్రామాలు, మందిరం లేని గ్రామాలు అనేకముగా ఈ నల్లమల్ల అడవి ప్రాంతాల్లో ఉన్నాయి.
వాటి దగ్గరికి మేము వెళుతున్నాం. ఆయా ప్రాంతాలకు పోయి సువార్త అందని ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను మేము అందించడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించమని చెప్పినట్టుగా మేము వెళుతున్నాం. దయచేసి మమ్మల్ని పంపించండి. ప్రభు పని చేయటానికి మేము పూనుకుంటున్నాం. మా ప్రాణాలకు తెగించి దేవుని యొక్క సువార్తను వారికి అందించడానికి అడవి ప్రాంతంలో నివసిస్తున్న వారికి సువార్త అందించుట కొరకు మేము వెళుతున్నాం. ఈ ప్రాంతంలో కట్టబడుతున్న మందిరం కోసం ప్రార్థన చేయండి. చాలా అవసరతలు ఉన్నాయి. రేకులు కావాలి, అదే రీతిగా సిమెంట్ పోల్స్ కావాలి, బ్రిక్స్ కావాలి, సిమెంట్ కావాలి. కనుక అక్కడ ఆ ప్రాంతంలో ఆ స్థలం అంతా కూడా మట్టితో ట్రాక్టర్ ద్వారా మట్టి నింపాలి. ప్రతిది కూడా ప్రయాసతో అడగ మోసుకొని వెళ్ళవలసి వస్తుంది. కనుక దయచేసి మీరు కూడా ఈ యొక్క భారమైన పరిచర్యలో మీరు కూడా సహకరించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాం. ఎందుకంటే దేవుని మందిరం కట్టుట ఎంతో ఆశీర్వాదం. అదియు అడవి ప్రాంతంలో ఉన్న వారికి సువార్త అందించడానికి, వారికి మందిరం కట్టి ఆడ ఆరాధన జరపడానికి దేవుడు కృప చూపినాడు. కనుక ఈ మందిరం లేని ఈ యొక్క ప్రాంతంలో దేవుని మందిరం కట్టడం కొరకు ప్రేరేపించబడి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మందిరము మీరు కడితే మీ గృహాలు ఆయన కడతాడు. కనుక ప్రభు పని కొరకు ముందుకు రండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతాల్లో ఈ తాండాలో దేవుని ఆరాధన జరుగులాగన మంచి మందిరము కట్టబడి ప్రభుని గణపరచులాగున, దేవుని స్తుతించులాగున మీరు ఈ యొక్క మందిరం కొరకు సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3030361300, IFSC కోడ్ SBI N 00000844. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572.